నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, సిఐటియు సిఐటియు. ఈరోజు వీర్నపల్లి మండలంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఆ సమస్యలపై చర్చించుకోవడం జరిగింది. వచ్చే నెల 2 తారీఖున జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ ఆ 2 తారీఖు నాడు సిరిసిల్ల జిల్లాకు వచ్చి దాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మనము భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు సాధించుకున్నాము, కానీ దాంట్లో మనకు పింఛన్ ఇవ్వాలని, అట్లాగే పిల్లల స్కాలర్షిప్ ఇవ్వాలని, ఇటువంటి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము పింఛన్ ఇవ్వడం లేదు, స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. క్లైములు కూడా దాదాపు 8 నెలల నుంచి పెండింగులు ఉన్నాయి. క్లైములు కూడా ఇక్కడ తొందరగా చెయ్యని పరిస్థితి ఉంది. గత పోయిన ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు ఈ సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించుకున్న పోయిన ప్రభుత్వం కార్మికుల పట్ల చిన్న చూపు చూడడం జరిగింది. అందుకే మార్పు రావాలని, మార్పు కోరి ఈ కొత్త ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలలైనా దీనికి మంత్రిని నియమించకపోవడం అనేది మంచి పద్ధతి కాదు. వెంటనే దీనికి మంత్రిని నియమించి, పోయిన మంత్రి బండ్లు ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఆ 1,00,000 బండ్లు పోయినాయి. మేమేమంటున్నామంటే ఈ క్లైమ్ బెనిఫిట్లకు డెలివరీకి కానీ పెండ్లికి కానీ 1,00,000 రూపాయలు ఇవ్వాలని మా డిమాండు. అట్లాగే నార్మల్ డెత్కు 2,50,000 ఇవ్వాలని ఒక డిమాండు. యాక్సిడెంట్కు 10 లక్షలు ఇవ్వాలని ఒక డిమాండు. అట్లాగే 55 సంవత్సరాలు నిండిన కార్మికునికి పింఛన్ ఇవ్వాలి. అట్లాగే ఈ పిల్లల స్కాలర్షిప్ ఇవ్వాలి. అట్లాగే వీళ్ళు సుతారీ కార్మికులు, వీళ్ళకు వడ్డీ లేకుండా 5 లక్షల రుణం ఇస్తే వీళ్ళు ఇప్పుడు పనిముట్లు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ కొత్త ప్రభుత్వము ఆ దిశగా ఆలోచించాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఈ శాఖకు మంత్రిని వెంటనే ఏర్పాటు చేసి ఈ కార్మికులకు బండ్లు ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి వెంటనే ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని కోరడం జరుగుతుంది. అట్లాగే రేపు 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున జిల్లాలో కార్మికులతోని మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ విచ్చేసి ఆ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది.